ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారు కావడంతో పొలిటికల్ రచ్చరాజుకుంది. మూడు పార్టీల పొత్తు అనైతికమని కామెంట్స్ చేశారు ఏపీ మంత్రులు. అయితే మార్పు కోసమే పొత్తులని కౌంటర్ ఇచ్చారు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. ఇంతకీ పొత్తులపై ఎవరు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మేము మొదటి నుంచి చెబుతున్నది ముగ్గురు కలిసే వస్తారు. ముగ్గురు కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది. ఇది చాలా అనైతికమైన పొత్తు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో అందరం కలిస్తే తప్ప కనీసం పోటీ కూడా ఇవ్వలేము అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు కలుస్తున్నట్టుగా కనబడతా ఉంది. మేము ఒక పక్క ఎన్నికలకి సిద్ధం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చెప్తా ఉంటే, అమిత్ షా గారి ఇంటి దగ్గర మేము సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనడం మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది పొత్తులతో వచ్చినా సరే వన్ సైడ్ వార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా మొత్తాన్ని కూడా చాపాదిండి చుట్టేసి కృష్ణానదిలో కలిపేస్తాం. బీజేపీ అధినాయకులందరూ కూడా ఇది తెలుసు. గత్యంతరం లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు మా కాళ్ళ దగ్గరికి వచ్చాడు కాబట్టి ఏదో మొక్కుబడిగా ఈ 4 రోజులు గడుపుతామని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మా అధినాయకత్వం ఏ నిర్ణయం చేసినా కూడా పొత్తులకి సంబంధించి అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని మెరుగైనటువంటి పాలన ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటే నిర్ణయం చేస్తారు అని చెప్పి మీ ద్వారా మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రజలు ఏ రకంగా మార్పు ఆకాంక్షిస్తున్నారో ఆ మేరకు మార్పు తీసుకురావాలి అనేటువంటి భావనతోటే మా నాయకత్వం, మా జాతీయ నాయకత్వం ఖచ్చితంగా వారి నిర్ణయం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం ఈ యొక్క కాంబినేషన్తో అత్యధిక మెజార్టీ సీటు తెచ్చుకుంటుంది. తెచ్చుకోవటమే కాదు, సుపరిపాలన, ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం, పోర్ట్లు, ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలా. అవన్నీ రావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా కావాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. ఖచ్చితంగా 24లో గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. పోలవరం కంప్లీట్ చేయడం కోసం కలిసాం. ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఇసుక ఎవరు దొంగతనం చేశారో బయట తీయడానికి కలిసాం. హత్యలు చేసి డెడ్ బాడీని డెలివరీ ఆపడం కోసం మేము కలిసాం.